ఎందుకంటే మీకు మీ కూతురు మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే కదా అర్థమైంది. నేను కళ్ళు మూసేదాకా నా కూతురు కంటతడి పెట్టడం నేను చూడకూడదనుకున్నానే. తను నా ఇంట్లోనే ఉంటే ఏ కష్టాలు దరి చేరవు. అసలు అక్క ఇంటికి రావడానికి కారణం ఎవరో తెలుసా అమ్మా? ఎవరు శివరాం? వదిన. అదేంట్రా, తనే కదా శ్రీను తప్పు చేశాడు. ఆజ్ఞకు బదులుగా ఇంట్లో నుంచి శ్రీను బయటికి వెళ్ళిపోవాలని చెప్పింది. ఇప్పుడు తనెలా రప్పించింది? అత్తయ్య, పద్మ నా ఆడపడుచు, సీనయ్య నా కొడుకు లాంటివాడు. వాళ్ళని ఇంట్లో నుండి పంపించాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను అత్తయ్య? వాళ్ళని అలా రెచ్చగొట్టి బయటకు పంపించింది కోపంతో కాదత్తయ్య. ఆ చలపతి గారి వ్యక్తిత్వం బయటపడాలని. వాళ్ళు సీనయ్యని చూసి పిల్లనివ్వాలని అనుకోలేదు. మన ఆస్తిని చూసి తమ కూతుర్ని ఇవ్వాలనుకున్నారు. ఇంట్లో నుండి వెళ్ళిపోయారు కాబట్టి ఆస్తి లేదని, చారునిచ్చి పెళ్లి చేయడం కుదరదని తెగేసి చెప్పారు. సీనయ్య కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆయన మాటిచ్చి చిక్కుల్లో పడ్డారు. అందుకే ఆ మాటని రద్దు చేయటానికి ఇదంతా చేశానత్తయ్యా. అవునా జానకి? నా కొడుకు మాట పడకుండా ఉండడానికి ఇదంతా చేసావా? అవునమ్మా, ఇన్నాళ్ళు చారు వాళ్ళు మమ్మల్ని చూసి వచ్చారని మోసపోయాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు టూర్ అని వెకేషన్ అని సరదాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ స్టడీస్ మీద స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. త్వరలోనే హాకీ ట్రోఫీస్ జరగబోతున్నాయి. మీరంతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అన్నీ వదిలేసి శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మేము ఎప్పుడూ రెడీ సార్. ట్రోఫీ రావడమే ఆలస్యం. ప్రతి ప్లేయర్కి కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అయినా ఇప్పుడే కదా చెప్పాను, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కట్ చేయమని. లెట్స్ డూ వార్మ్ అప్. చైతన్య, ఏంటది? ఏంటది?
ఐ లవ్ యూ సార్. రామలక్ష్మి సరిగ్గా చెయ్యి, బ్యాలెన్స్డ్గా చెయ్యి. అదేంటి సార్, అందరికీ దగ్గరుండి నేర్పించారు, నాకు మాత్రం దూరంగా చెప్తున్నారు. నేను ఎక్కడుండాలో నాకు బాగా అర్థమైంది రామలక్ష్మి. నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయాలి. ఈ టీంలో బెస్ట్ ప్లేయర్ అనుకున్నాను, కానీ ఈ మధ్యనే టైం వేస్ట్ చేస్తున్నావు అని నాకు అర్థమైంది. ఇకపైన అలాంటివి చేయకుండా గేమ్ మీద ఫోకస్ చేయి. నాకు ఈ గేమ్ నన్ను క్షమించండి. మీరు నా దేవుడు. మిమ్మల్ని ఏంటిని సంతోషంగా చూసుకోవాల్సింది పోయి అందరినీ ఇంతలా బాధ పెడుతున్నాను. మీ చెల్లెల్ని మీ మేనళ్ళుని ఇంట్లో నుండి పంపించినందుకు మీరెంత కంగారు పడ్డారో నేను అర్థం చేసుకోగలను. కానీ చారు వాళ్ళు మీ చెల్లెల్ని ఎంత నమ్ముతున్నారో తెలుసుకోవడానికి వాళ్ళని ఇంట్లో నుండి పంపించాను. మీరే చూశారుగా, సీను ఈ ఇంట్లో ఉంటేనే చారునిచ్చి పెళ్లి చేస్తారట, లేదంటే ఈ సంబంధమే వద్దంటున్నారు. గౌరీకి ఇంటి మీద ఆస్తుంది, కానీ సీనయ్య వాళ్ళింటికి అల్లుడవ్వాలని లేదండి. మాటిచ్చి మీరు చిక్కుల్లో పడ్డారు. మిమ్మల్ని ఆ చిక్కులో నుండి తప్పించడానికే నేను పద్మని బయటికి వెళ్ళేలా చేశాను. ఈరోజు పంచాయతీ పెట్టేలా చేశాను. చివరికి మీరిచ్చిన మాట రద్దు చేసుకునేలా చేశాను. ఇదంతా మీకోసమే చేశానండి. దేవుడి దయ వల్ల నేననుకున్నట్టుగానే జరిగింది. ఇకపై ఆ చలపతి గారి వల్ల ఎలాంటి సమస్యలు రావు. మీరు కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి సీనయ్య పెళ్లి చారుతో జరిపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారనుకుంటున్నాను. మీరు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి. మిమ్మల్ని బాధ పెట్టానని ప్రతి క్షణం నాలో నేనే కొమిలిపోతున్నాను. క్షమించానని ఒక్క మాట చెప్పండి. నీ మాటలతో మామయ్యని ఒప్పించొచ్చు అన్నావు. తప్పించుకుని రావాల్సి వచ్చింది. మామయ్య మన పెళ్లి చేయడమేమో కానీ అనవసరంగా బుక్ అయిపోయామేమో అనిపిస్తుంది. మనం ఎక్కడ బుక్ అయ్యాం శ్రీను? ఏదో గొప్పలు చెప్పబోయి వెంకట్రావు మామయ్య బుక్ అయ్యాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆయనకది మామూలే. మన సంగతి ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఏదో పెళ్లి చేయడానికి సలహా చెప్పమంటే పెద్దనాన్నని ఒప్పించమన్నాను, అది కుదరలేదు. దానికి నేనేం చేయాలి? నువ్వే ఏదో ఒకటి చేయాలి ఆద్య. ఓహో, అంటే మీరేం మాట్లాడరన్నమాట. తేరుగా వచ్చిందని తాళి కట్టేస్తారా? తయారుగా రావడం ఏంటి? నీకోసం ఎంత కష్టపడ్డాను. ఇంట్లో అందరినీ ఎదిరించాను. చారు అనే అడ్డుని తప్పుకునేలా చేశాను. నిన్ను వెతుక్కుంటూ టూర్కి వచ్చాను, పెళ్లి కొప్పించాను. నిజానికి
నేనే నీకు ఏ కట్నం తీసుకోకుండా తయారుగా దొరికాను. అవునా? అయితే నువ్వు నాకు అక్కర్లేదులే. మేమంత కట్నం ఇచ్చుకోలేంలే కానీ ఆస్తులు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. ఆస్తులు కాదు, నువ్వు మన ప్రేమకి విలువ ఇవ్వట్లేదు. ఛే, నేను మన మన ప్రేమకి విలువ ఇవ్వడం లేదా? ఇప్పుడు నేను అలిగాను, బొంగ ముద్దు పెట్టాను, నీతో మాట్లాడను. ఆద్య, నువ్వేదో జోక్ చేసావని ఆ, నేను అలాగే జోక్ చేశాను. దానికి ఫీల్ అయిపోతే ఎలా ఆద్య? ఆ, నువ్వు నా గాడ్ గిఫ్ట్. చూడాద్య, నువ్వు నా పక్కన లేకపోతే ఈ లైఫ్ అంతా వేస్ట్. అసలు నీలాంటి అమ్మాయి నాకు దక్కాలంటే నేనెంతో అదృష్టం చేసుకుని ఉండాలి. నువ్వు నా 50 కేజీల బంగారానివి. ఇంకే నాకు కట్నం ఎందుకు? కదా, అయితే నువ్వే ఇంట్లో అందరినీ పెళ్లి కొప్పించు. అయినా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా. నేను నీకోసం ఇంతలా కష్టపడితే నువ్వు మన ప్రేమ కోసం ఒక చిన్న పని చేయలేవా? మామయ్యతో మాట్లాడలేవా? హలో మాస్టరు, తమరు హీరో కదా, మరి మీరు ఈ మాత్రం చేయలేరా? నువ్వు హీరోయిన్వి కాదా? నువ్వు వెళ్ళి చెప్పలేవా? నిన్ను ఏంటాద్యా, ఏమైంది? నేను మా పెళ్లికి పెదనాన్నని ఒప్పించాలంట. అసలు పెదనాన్నతో మాట్లాడగలనా? ప్రాక్టీస్ చేయగలిగాం కానీ ప్రాక్టికల్ గా నా వల్ల కాదు శ్రీను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏది ఏమైనా నన్నే వెళ్ళి చెప్పమంటావు, అంతేనా? బావా, అవసరం లేదు. మీకంతగా భయంగా ఉంటే మీరెందుకు పెద్దమ్మ, మీరు ఎలా అంటే అలా. హా? నేనేం చేయాలో నాకంటే బాగా మీకే తెలుసు. మీరు నా పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే. ఆద్య, అమ్మ మౌనంగా ఉందంటే ఒప్పుకున్నట్టే. ఇక మీ పెళ్లి గురించి కంగారేం లేదు. హా. అయినా నువ్వే మాట్లాడుతున్నట్టు తీసుకొచ్చావు. ఇప్పుడు పెద్దమ్మని ఇబ్బంది పెడుతున్నావా? ఏం చేయమంటావు? నాన్నంటే మీకెంత భయమో నాకు అంతే భయం. అందుకే అమ్మ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు అమ్మ ఒప్పుకుంది కదా, ఇక నిశ్చింతగా ఉండండి. అంతా మా అమ్మే చూసుకుంటుంది. పదండి పదండి పదండి. మీరా మమ్మల్ని అన్నరాని మాటలని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారు? అలా పెడమొహం పెట్టకమ్మా. అప్పుడు ఏదో బుద్ధి గడ్డి తిని అలా జరిగింది. ఇప్పుడు పూర్తిగా ప్రజ్ఞతో మాట్లాడుతున్నాను. సీను మా ఇంటి అల్లుడవ్వాలి. ఈ నగలు తీసుకొచ్చేలేమ్మా. తీసుకోవద్దునా, తప్పైపోయిందని వాళ్లే ఒప్పుకుంటున్నారు కదా. నువ్వు మంచి మనసుతో ఆదరిస్తే ఇలాంటివి మరెన్నో తీసుకుంటావు. ఏంటి పార్వతి, నువ్వు కూడా వాళ్ళు చేసిన అవమానం మర్చిపోయావా? నాకు బంగారం అంటే ఇష్టమై ఉండొచ్చు, కానీ అంతకంటే నా మీద నాకు అభిమానం ఉంది. వీళ్ళు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతినేలా మాట్లాడారు. చివరికి ఈయన నన్ను పాలేరుతో పోల్చాడు. ఇప్పుడు ఏ ధైర్యంతో వచ్చాడో వెళ్ళి ఆ బంగారం ఏదో ఆ పాలేరుకే ఇచ్చుకోమని. వదినా, అప్పుడేదో అనుకోకుండా జరిగిపోయింది, క్షమించమని అడుగుతున్నాం కదా. ఇప్పటికీ నీకు కోపం చల్లారకపోతే
నీ కాళ్ళ మీద పడమంటే పడతాను. నీ కొడుకు కాలు కడిగి కన్యాదానం చేసే భాగ్యం కల్పించు. అవును వదినా, పాపం చారు ఆశలన్నీ సీను మీదనే పెట్టుకుంది. నువ్వే ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే తన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి వీళ్ళిస్తున్న బంగారం పైన దృష్టి పెట్టొదినా. తీసుకొచ్చేలేమ్మా. చారు పెళ్లి జరగాల వద్దన్నది నీకే అర్థమవుతుంది. లేదులే పార్వతి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అవన్నీ గుర్తుపెట్టుకుని ఈ పెళ్లి చేయలేను. చివరికి ఆ బంగారం చూసినా నాకు వీళ్ళు చేసిన అవమానమే గుర్తొస్తుంది, కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. పద్మా, నీకోసమే చూస్తున్నాను. సేను ఆచల పెళ్లి విషయం ఇప్పుడే అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య ఒప్పుకున్నారు. ఇక నువ్వు కూడా ఒప్పుకుంటే నే వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడతాను. అన్నయ్యతో మాట్లాడతావా? మంచిదే కదా వదినా, వెళ్ళి మాట్లాడు. పద్మా, నీకెలాంటి అభ్యంతరం లేదు కదా? మా అన్నయ్యతో మాట్లాడితే నాకెందుకు అభ్యంతరం? నేను చాలా సంతోషిస్తానులే. మంచిది పద్మా, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. ఏంటో వదిన, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. కనీసం మా అన్నయ్యతో మాట్లాడితేనైనా కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. జానకమ్మ చెప్పిన దాంట్లో చివరి ముఖ్య అర్థమైంది దీనికి. మొత్తం వినుంటే గుండె పగిలి ఏడ్చేది. మొత్తానికి మంచి జరిగిందనమాట. సూపర్. ఏంటి పార్వతి, అంత చిరాగ్గా ఉన్నావు? ఏం చేయమంటావు వదినా? చారుని మీ కోడలిగా చేసుకుని ఈ ఇంట్లో మనం కలిసిమెలిసి ఉందామనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందో మొత్తం నీకు తెలుసు కదా. నువ్వేదో రాఖీ కట్టి బావగారితో మాట్లాడుతానన్నావు. పరిస్థితి చూస్తూ ఉంటే అదంతా జరగదనిపిస్తోంది. నువ్వేం చెప్పినా బావగారు ఒప్పుకునేటట్టు లేరు. అదే నా బాధ. నువ్వు బాధపడకు పార్వతి. ఈ రోజు రాఖీ కట్టి అన్నయ్యతో సీను చారుల పెళ్లి గురించి ఒప్పిస్తాను. ఇంతకు ముందు అడిగినట్టు నామమాత్రంగా అడగను. సీను చారుల పెళ్లి జరిపించమని గట్టిగా అడిగేస్తాను. అన్నయ్య వాళ్ల పెళ్లి ఎలా చెయ్యడో నేను చూస్తాను. ఒసే పద్మ, అక్కడ చెల్లెము కూడా పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్ళిందే, కానీ చారు శ్రీనుల పెళ్లి గురించి కాదే, ఆద్య శ్రీనుల పెళ్లి గురించి. ఇప్పటికే ఈ పెళ్లి ఆపడానికి ఎంత సమయం పట్టింది. ఇప్పుడు మళ్ళీ మీ అన్నయ్యని చిక్కుల్లో పడేకే. అవును బిట్టు, మాకు మా ఆనందం కంటే నీ జీవితం బాగుండడమే మాకు ముఖ్యం. మా తమ్ముడు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి మా అందరికీ అండగా ఉండాలని ఆశ. వాడికి ఉద్యోగం చేయాల్సిన కర్మేంటే? 100 ఎకరాల కొబ్బరి తోటకి ఏకైక వారసుడు వాడు. ఇల్లు వాకిల్లేని అలగాజనం ఎవరైనా ఇంటికొస్తే పెట్టి పోషించగల స్తోమతున్నవాడు. నా కొడుకు రఘురాం లాంటి వాడన్నమాట. శివరాం, కూర్చోరా.
ఏ కష్టాలు రాకుండా జీవితాంతం సంతోషంగా ఉండాలి. రా అన్నయ్య. ఒసే పద్మం, రాఖీ కట్టి నువ్వేం అడుగుతావో నాకు బాగా తెలిసే. ఆస్తి అడిగినా ఇచ్చే పెద్ద మనసు అయింది. చారు శ్రీనుల పెళ్లి గురించి అడిగి మళ్ళీ ఆయన ఎరకాటంలో పెట్టకే. ఆయురారోగ్యాలతో జీవితాంతం సుఖంగా ఉండాలి. సమాధానం చెప్పు పద్మ. సరే అన్నయ్య, అలాగే కానివ్వండి. ఒప్పేసుకుంది 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 ఒప్పేసుకుంది. సరే అయితే పద్మ ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు నేను శ్రీను ఆద్యల పెళ్లి జరిపించడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అంటే నేనిప్పుడు కాదంటే అన్నయ్య కూడా ఒప్పుకునేవారు కాదేమో. ఎంత పని చేశారండి. ఇప్పుడు వీళ్ళని ఎలా ఆపాలి? బాగుగారు బాగుగారు బాగుగారు, ఒక్క నిమిషం. రే సీను, కాళ్ళమే పడండిరా, ఆశీర్వదించండి బాగుగారు. వెళ్ళండిరా. మమ్మల్ని దీవించండి మావయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పద్మం, రావే ఆశీర్వదిద్దాం. ఏంట్రా పడండి, ఆశీర్వదిద్దాం. రండి. ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి. పద్దు కూడా దీవించేసింది, దీవించేసినట్టే. మన ఇంట్లో త్వరలో పెళ్లి సందడి రాబోతుంది. నువ్వు బాగుండాలి సీను, కానీ కష్టాలన్నీ దీనికే రావాలి. అసలు ఈ పెళ్ళి ఆగిపోవాలి. నవ్వు. మా ఆద్యక్క సీను బావ పెళ్లి చేసుకోబోతున్నారని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా. సరే, స్వీట్లు కూడా పంచరా పెట్టు. బామదే మనం. ఆద్య, కంగ్రాచులేషన్స్ ఆద్య. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బావా. థ్యాంక్స్ రామలక్ష్మి. ఆద్య అక్కది అమెరికన్ అందు, ఇండియన్ అనుకువా. మంచి ఛాన్స్ కొట్టేశావు. థ్యాంక్స్ రామలక్ష్మి. సీను లేకుండా చారు బ్రతకదు. సీను ఆద్య కోసం వెళ్లిపోయాడన్న మాటనే సహించలేకపోయింది. ఇప్పుడు నువ్వే పెళ్లి ఒప్పుకున్నావని తెలిస్తే అదేమైపోతుందో ఆలోచించావా వదినా? నువ్వేదో ఆదుకుంటావనుకుంటే నువ్వు కూడా ఆద్య గురించి ఆలోచించావా? నిన్ను నమ్ముకునే బదులుగా దారిని పోయే ఏ ఎల్లమ్మనో పుల్లమ్మనో నమ్ముకున్నా మాకు న్యాయం జరిగేది. ఆపు పార్వతి. దాని మీద ఇష్టంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నానా? నా మొగుడు నన్ను ఒప్పుకొనేలా చేశాడు. ఆయన ఒకడు దాపురించాడుగా నా ప్రాణానికి. ఈ పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు, ఇక నేను ఒప్పుకోక తప్పదు అన్నాడు. లేదంటే నాకు సీను దూరం అవుతాడని భయపెట్టాడు.
ఆద్యని చూడ్డానికి కూడా ఇష్టపడను నేను నా ఇంటి కోడలుగా రాణిస్తానా? ఆద్య అంటే నాకెప్పటికీ నచ్చదు నచ్చదు నచ్చదు. పద్మ, నువ్వేం మాట్లాడుతున్నావే? ఇదంతా వెంకట్రావు చేయించడమేంటి? అవునమ్మా, ఆ అన్నయ్యకి రాఖీ కట్టి చారు సీనుల పెళ్లి విషయం చెప్పాలని వచ్చాను. కానీ మా ఆయన నన్ను మభ్యపెట్టి సీను ఆద్యల పెళ్లి కొప్పించాడు. ఆద్య నా ఇంటి కోడలుగా వస్తే నేను భరించలేనమ్మా. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలి. నాకు చారుయే కోడలుగా కావాలి. పార్వతి, చారు సీనుల పెళ్లి జరగాలి పార్వతి. వదినా, వెంకట్రావు అన్నయ్య ఇంత పని చేశాడా? అనవసరంగా నిన్ను నిందించాం. ఇప్పుడు వీళ్ళు మాట మాట అనుకున్నారు తప్ప ఈ పెళ్లి చేయాలనుకున్న విషయం ఎవరికీ తెలీదు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అన్నట్టు ఇప్పుడే ఆద్య శ్రీను పెళ్లి క్యాన్సిల్ అయ్యేటట్టు చెయ్యాలి. తప్పకుండా చేస్తాను పార్వతి. ఈ జన్మకి ఆద్య నా కోడలు అవ్వడానికి వీల్లేదు. సీనుతో దాని పెళ్లి ఎవరు చేస్తారో నేను చూస్తాను. కంగ్రాట్స్ ఆద్య, మొత్తానికి నువ్వు ఇంటి కోడలు కాబోతున్నావు. నీకు దేవుడు ఎక్కడో బలంగా రాసి పెట్టాడే. లేదంటే అదే ఇంటికి మీ పెద్దమ్మకి కూతురుగా వచ్చావు. ఇప్పుడు అదే ఇంటికి మీ అత్తయ్యకి కోడలు అవబోతున్నావు. ఇలాంటి అదృష్టం నూటికో కోటికో ఒక్కరికొస్తుంది. థ్యాంక్స్. అయినా మా పక్కనే ఉండి మాతో పాటే చదువుకుంటూ ఇంత కథ ఎప్పుడు నడిపావే? అంతేలే ఛాయా, మనవి పల్లెటూరి బుర్రలు, ఆమెది అమెరికా బుర్ర కదా. చాలా తెలివిగా అనవసరమైన విషయాలన్నీ చెప్పి ప్రేమ విషయం దాచింది. ఇంకా ఆపుతారా? నేనేదో గొప్ప పని చేస్తే మీతో చెప్పుకునేదాన్ని. పెద్దవాళ్లకు తెలియకుండా ప్రేమించడం తప్పు. ఆ విషయాన్ని నేను మీతో ఎలా షేర్ చేసుకోవాలి? మరి తప్పని తెలిసినప్పుడు ఎలా ప్రేమించావు? ప్రేమించడం కామన్ ఛాయా. మనం ఒక పెళ్లికి వెళ్తాం, అక్కడ ఎవరైనా అందంగా కనిపిస్తే చూడాలనిపిస్తుంది. తను మంచివాడైతే మాట్లాడాలనుకుంటాం. అతనే మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాను అంటే తిరిగి ప్రేమించకుండా ఎలా ఉంటాం? శ్రీను మీద నాకు కూడా అలాగే ప్రేమ పుట్టింది. నేను ఆ విషయం బయట పెట్టకూడదు అనుకున్నాను. శ్రీను మాత్రం కష్టపడి పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఓరుకో ఆద్య, లైఫ్ లో నీ అంత క్లారిటీ ఉన్న మనిషిని నేనెక్కడా చూడలేదు. డియర్ స్టూడెంట్స్, వినాయక చవితి విగ్రహాలు తయారు చేయడంలో కూడా మన కోచ్ సార్ రామలక్ష్మి టీంతో పోటీ నిర్వహించారు. ఈ పోటీలో గెలిచి అనుష్క టీమ్ ఈజ్ బెస్ట్ అని మాత్రమే కాకుండా ఆర్ఫనేజ్, చారిటీస్ కి మన వంతు సహాయం అధికంగా ఉంటుంది. సో ఎవ్రీ టీమ్ మెంబర్ విల్ షో దే 100% ఎఫర్ట్ టు మేక్ దిస్ ఫెస్టివల్ బ్యూటిఫుల్ టు అస్. ఓకే? ఓకే మేడం. రామలక్ష్మి, నువ్వు మీ టీంకి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అనుష్క మేడం పొల్యూషన్కి వ్యతిరేకంగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. అది మన ప్రకృతికి మంచిది. కానీ నేను చిల్డ్రన్స్ని దృష్టిలో పెట్టుకుని చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇవి చూడ్డానికి
అది కాక పూజ చేయటానికి అనుకూలంగా ఉపయోగపడుతుంది. సో దీన్ని పోటీలాగే తీసుకోకుండా సమాజ సేవ అనుకుని మరింత ఉత్సాహంగా పనిచేస్తారని మీ టీం లీడర్గా ఆశిస్తున్నాను. రామలక్ష్మి, చాక్లెట్ తిన్నంత ఈజీగా ఈ విగ్రహాలు తయారు చేస్తాం రామలక్ష్మి. యూ డోంట్ వరీ. ఈ పోటీ ఏంటో, ఈ చాక్లెట్స్ తో విగ్రహాలు తయారు చేయడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు రామలక్ష్మి. చక్కగా కాలేజ్కి వచ్చి చదువుకోకుండా ఈ పోటీలన్నీ అవసరమా చెప్పు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శౌర్య. ఎలా ఉన్నాయి మా వినాయక విగ్రహాలు? విగ్రహాలు బాగున్నాయి. మట్టితో విగ్రహాలు తయారు చేయాలనే ఆలోచన ఇంకా బాగుంది. గుడ్ కోఆర్డినేషన్. థ్యాంక్ యూ. రామలక్ష్మి, వినాయకుడి విగ్రహాలని చెప్పి మా అందరికీ కొత్త ఐడియాలు ఇచ్చావు. ఇప్పుడు చాక్లెట్ విగ్రహాలు తయారు చేసి పిల్లలకు కూడా కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. నిజంగా నువ్వు పోటీలోనే కాదు రామలక్ష్మి, ఎలాంటి విషయంలోనైనా తెలివిగా ఆలోచిస్తావు. రియల్లీ యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ రామలక్ష్మి. మీరు అలా పొగడకండి సార్. ఆనందంలో పోటీ అనే సంగతి మర్చిపోయేలా ఉన్నాను. సరే, సారీ క్యారీ ఆన్. మొత్తానికి కోచ్ సార్ దగ్గర నువ్వు మంచి మార్కులు కొట్టేశావే రామలక్ష్మి. ఈ పోటీల్లో గెలిచి ఎక్కువ అమౌంట్ మన టీం కలెక్ట్ చేస్తే నువ్వు కోచ్ సార్ దృష్టిలో మరింత మంచిదాని అయిపోతావు. ఈ రోజు ఇంటెలిజెంట్ అన్నాడు, రేపు భార్యగా ఇంట్లోకి అడుగు పెట్టమంటాడేమో. రామలక్ష్మి, సార్. మే ఐ హెల్ప్ యూ? హా సార్. మీ విగ్రహాలు చాలా బాగున్నాయి రామలక్ష్మి. చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నావు రామలక్ష్మి. రామలక్ష్మి, నో నో నో, దీనికి నేను ఒప్పుకోను. ఇలాంటివన్నీ పెళ్లి తర్వాతే. ఆద్య, ఆల్రెడీ మన పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇంతకంటే ఇంకేం అర్హతలు ఉండాలి? ఆలోచించకుండా ఈ చిన్న గేమ్లో విన్నర్ ఎవరో చూద్దాం. వద్దు శ్రీను, ఈ గేమ్ నాకు నచ్చలేదు. హలో, ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి?
పరిమళాలు చుందే కవితల పుస్తకాన్ని వంట నీలో మాట మాటకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా పరిమళాలు చిందే కవితల పుస్తకాన్ని వంట నీలో మాట మాటకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా ఈ ప్రేమే ప్రేమ